అనేది మనము సాధారణంగా జిల్లా హెడ్ క్వార్టర్లో కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా మనము ప్రతి 3వ శుక్రవారం ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే అనేది కూడా కండక్ట్ చేస్తూ ముఖ్యంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ అంటే ట్రైబల్ పీపుల్ అండ్ హూ ఆర్ ద వీకెస్ట్ ఆఫ్ ది వీక్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఈ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని 3rd ఫ్రైడే కూడా పెట్టి ప్రత్యేకంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఉన్నాం. అయితే మరి మనకు ఇంకొక ప్రజాప్రతినిధుల సైడ్ నుంచి కూడా ఒక సజెషన్ వచ్చింది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క సోమవారం అంటే కంటిన్యూగా కాకపోయినా నెలలో ఒక సైడ్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక మండే, నెలలో ఒక మండే అలా చేసినట్టయితే కొంతమంది అక్కడికి రాలేక డిస్కరేజ్ అయిపోయి ఉన్నవాళ్ళు, రాలేక ఉండే మహిళలు, రాలేక ఉండేటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రైబల్, అలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అని ప్రజాప్రతినిధుల సైడ్ నుంచి వచ్చిన సజెషన్ని కూడా మనము మనస్ఫూర్తిగా దాన్ని తీసుకొని మొట్టమొదటగా చీరాల కాన్స్టిట్యున్సీలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ పెట్టుకున్నాము. దీంట్లో ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేయటం చాలా మంచి శుభ పరిణామం అది. సో ఎందుకంటే మరి పబ్లిక్ చేత ఎలక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధి కూడా మా పక్కనే ఉండి, మేమందరం కూడా ఉండి, మా అధికారులు యంత్రాంగం అంతా కూడా ఉండి, ఈరోజు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరం ఇక్కడికి వచ్చాము. ఏ విధంగా అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మేము చేస్తామో ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు బి కండక్టెడ్ హియర్. సో అప్పుడు చాలా మటుకు సమస్యలు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి వెంటనే డైరెక్షన్స్ వెళ్తూ ఉన్నాయి. అలాగే వాళ్ళు వాటిని వెంటనే పరిష్కారం చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తూ ఉన్నాయి. అండ్ చాలా సమస్యలు అప్పటికే ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే గారికి తెలుసు కాబట్టి దాని ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా చేయొచ్చు అని ఆయన మాకు ముందుగానే చెప్తూ ఉన్నారు. చాలా సమస్యలను ఆయన అప్పటికే విని ఉన్నారు. అవన్నీ ఇప్పుడు జిల్లా యంత్రాంగం దృష్టికి వస్తున్నాయి. దీని తర్వాత ఒక రివ్యూ కూడా పెట్టుకుంటాం, కాన్స్టిట్యున్సీ రివ్యూ. దీంట్లో ముఖ్యంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉన్నవి, జిల్లాధికారుల దృష్టిలో ఉన్నవి, ప్రజల దృష్టిలో ఉన్నవి రివ్యూ చేసి వాటికి కూడా మనం పరిష్కారం వెతికేదానికి ప్రయత్నం చేస్తాము. సో ఇదే విధంగా నెక్స్ట్ అద్దంకిలో, రేపల్లెలో, వేమూరులో, పర్చూరులో, బాపట్లలో కూడా, బాపట్ల ఎలాగో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి మిగిలిన అన్ని చోట్ల కూడా ఇట్లానే కండక్ట్ చేస్తాం. బట్ కాన్స్టిట్యున్సీ రివ్యూ అన్ని చోట్ల కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్లో పెడతాం. ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఎక్కువగా? ప్రధానంగా మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు నేను ఇప్పటివరకు చాలా పిటిషన్స్ చూశాను. అందులో ముఖ్యంగా రెవెన్యూ సంబంధించి జనరల్ అది జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడైనా రెవెన్యూ భూమి మీద ఎప్పుడూ సమస్యలు మనం ఎంత పరిష్కారం చేసినా కూడా మళ్ళీ వాళ్ళ సక్సెసర్స్ మధ్య వాటాలు ఉంటాయి. అమ్మకాలు కొనుగోళ్ళు అనేది నిరంతర ప్రక్రియ. అమ్మకాలు చేయడం, కొనుగోలు చేయడం అనేది. అదేవిధంగా తల్లిదండ్రి నుంచి పిల్లలకి సంక్రమించడం, తల్లిదండ్రి కాలం చేయడం, ఇది కూడా నిరంతరం. మనం ఒక రోజుతో ఒక డేట్ పెట్టి ఇటుకి అయిపోయింది అనడానికి లేదు. సో ఈ నిరంతరంగా వచ్చే సమస్యల్ని పరిష్కారం చేయాల్సి ఉంటుంది కాబట్టి భూమి ఈ రోజు వరకు కూడా ప్రధానమైనటువంటి వనరుగా ఉంది పబ్లిక్. సో న్యాచురల్గా రెవెన్యూ పిటిషన్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత మున్సిపాలిటీ సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళ రెంట్ విషయం అధికంగా ఉందని, లేకపోతే సమ్ ట్యాక్స్ అధికంగా ఉందని, ఇలాంటివి కూడా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్వి కూడా ఉన్నాయి. పెన్షన్స్కి సంబంధించి కూడా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా కొన్ని మా పట్టాలు లేదా మా ఇళ్ళ పట్టాలు వేరే వాళ్ళు వచ్చి గోడ కట్టారు, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా స్పెసిఫిక్గా కొన్ని ఇరిగేషన్ ఇష్యూస్ కూడా వచ్చాయి. ఈరోజు ఒక డ్రైన్ ఉంది, ఆ డ్రైన్ సరైన పూడికి తీయకపోవడం వల్ల పంటలకు, పొలాలకి ఇబ్బంది వస్తుంది. దాని డీసిల్టేషన్ వర్క్స్ ఇమీడియట్గా చేయాలి అని, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఊర్లో ఉన్నటువంటి యానాదులు కొందరు శ్మశానంలో ఉన్నారు అని చెప్పి ఎమ్మెల్యే గారు అండ్ స్వచ్ఛంద సంస్థలు మా దృష్టికి తెచ్చారు. ఈరోజు మేము ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు దాన్ని విజిట్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకున్నాము. ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. సో దాన్ని చేసి వితిన్ ఒక 2 డేస్లోనే దానికి ఎలా పరిష్కారం కనుక్కోవాలి అని మనము దృఢ నిశ్చయంతో ఉన్నాము దానికి సంబంధించి. అలాగే వాళ్ళకి సంబంధించి ఇళ్ళ పట్టాలు లేవు అనే విషయము ఇలాంటివి ఉన్నాయి. మరికొన్ని విషయాలు ఎలా ఉన్నాయంటే శ్మశానాలకి ప్రహరీ గోడలని, శ్మశానంలో వాళ్ళ కల్చరల్గా వాళ్ళు చేసుకోవాల్సిన రిచువల్స్కి సంబంధించి బిల్డింగ్స్ కానీ ఇలాంటివి అని చెప్పి ఇలా ఉన్నాయి. కొన్ని యానాదుల సమస్యలు ముఖ్యంగా మన దృష్టికి వచ్చాయి. వాళ్ళు ఒక రకంగా వాయిస్ లేని పీపుల్ కాబట్టి
మనం వాటిని సీరియస్గా తీసుకొని చేయాలి అనేది ఉంది. ఈరోజు ఒక ప్రధానమైన సమస్యను వెళ్ళేటప్పుడు విజిట్ కూడా చేసి దాన్ని వార్ ఫుటింగ్లో చేస్తాం.